కొందరు ఇంట్లో ఉప్మా చేస్తే తినరు కానీ అదే ఫంక్షన్స్లో అయినా పెళ్ళిలో అయినా ఉప్మా పెడితే ఇష్టపడి తింటారు. వాళ్ళు ఎలా చేస్తారో మనం అదే విధంగా ఓపికతో చేసి పెడితే ఎవరైనా ఇంట్లో కూడా ఇష్టంగా తింటారు. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, పల్లీల ప్లేస్లో మీరు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వేసుకుంటే ఉప్మా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే క్యారెట్, టమాటోస్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే ఉప్మా రవ్వ తీసుకుంటామో అదే గ్లాస్తో 5 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. ఇందులో టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. ఉప్మా జారుడుగా ఉంటేనే బాగుంటుంది. ఈ వాటర్ని కొంచెం సేపు మరగనివ్వాలి. వాటర్ మరిగిన తర్వాత రవ్వ వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. కొందరు రవ్వను ఫస్టే వేయించుకుంటారు. అలా అవసరం ఏం లేదు, డైరెక్ట్గానే వేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత పైన కొంచెం నెయ్యి వేసుకొని అలాగే కొత్తిమీర వేసి కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని ఏదైనా పచ్చడితో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్మాకి వాటర్ ఎక్కువ పోసుకొని చేసుకుంటే చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.